ఈ వేసవి కాలంలో ఒంటికి చలువ చేసే ఈ రాగి జావని ఎలా తయారు చేయాలో ముందుగా చూద్దాం. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇలాంటి హెల్దీ ఫుడ్ ఐటమ్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. అందులో రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి మరిగించుకోవాలి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని 2 స్పూన్ల వరకు రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం కలుపుకున్న పిండిని అందులో వేసుకోవాలి. ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి 2 నిమిషాల వరకు. రాగి జావ చిక్కబడే వరకు బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ రాగి జావ రోజు 1 గ్లాస్ వరకు తాగండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ రాగి జావని ఎక్కువగా సమ్మర్లోనే ఎందుకు చేసుకుంటారంటే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, అదేవిధంగా నీరసం లేకుండా ఉంటుంది. అదే రాగి జావ టెక్నిక్. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. వేసవి కాలంలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవి రాగి జావని తయారు చేసుకొని తాగండి, చాలా మంచిది. ఇలా చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి వేసుకుందాము. మరొక గ్లాస్లో రాగి జావని కొంచెం వేసి కొంచెం మజ్జిగ వేసుకొని తాగుతారు. ఇలాగా 2 రకాలుగా తాగొచ్చు, చాలా మంచిది, చలువ చేస్తుంది. మరో కొంతమంది పాలు కూడా వేసుకొని తాగుతారు, చాలా బాగుంటుంది. ఇలా రాగి జావని చెయ్యండి, ఎవరైనా ఇష్టంగా హెల్దీగా తాగుతారు. ఉదయాన్నే ఈ రాగి జావని తాగితే ఇందులో ఉండే కాల్షియం ఎముకల్ని బలంగా మారుస్తుంది. మరో కొంతమంది బెల్లంతో కూడా రాగి జావని చేస్తారు. ఎన్ని విధాలుగా అయినా చేయొచ్చు ఈ రాగి జావని. చూసారు కదా ఎలా చేశానో. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.